నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కేసీఆర్ గారు April 27, 2025 నిన్న ఆయన సభ పెట్టడం అయితే జరిగింది. చాలామంది అంటున్నారు, అసలు కేసీఆర్ ఎప్పుడైతే మొన్న జరిగిన సార్వత్రిక సాధారణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ అయిందో అప్పటి నుంచి కేసీఆర్ గారు కనబట్లేదు, మీడియాకి దూరంగా ఉంటున్నారు, ఫామ్ హౌస్ విడిచి రావట్లేదు, నెక్స్ట్ ప్రజల్లో ఉండట్లేదు, ప్రజా సమస్యల మీద పోరాటలేదు, ప్రజల్ని తరపున ప్రశ్నించట్లేదని ఆయన మీద చాలా అంటే చాలా అబండాలు వచ్చాయి. వీటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ నిన్న రజతోత్సవ సభలో ఆయన కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు కేసీఆర్ ఇంట్లో సోదాలు చేయాలని జూపల్లి కృష్ణారావు గారు ఎందుకన్నారు? జూపల్లి కృష్ణారావు గారు తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు ఆయన ఎందుకు అనవలసి వచ్చిందో మనం కూడా తెలుసుకుందాం. ఒక విషయం చెప్తున్నాను, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో అయితే నిలిచిపోతుందండి. 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. సరే, ప్రతిపక్షం రాజకీయాలు అన్నాక అప్ అండ్ డౌన్స్ అని కామన్గా ఉంటాయి. సరే, ఇన్నున్నా సరే ఎవరు పట్టించుకోకుండా ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ప్రజల తరపున పోరాడుతూ వెళ్ళిపోతూ వాళ్ళ విధి విధానం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి క్రమంలో కొంతమంది విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. సరే, వీటిని అన్నిటికీ చెక్ పెడుతూ నిన్న కేసీఆర్ గారి సభలో కొన్ని విషయాలు మాట్లాడడం అయితే జరిగింది. ఆయన ఏం మాట్లాడారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఏవైతే పథకాలు ఇచ్చారో అవన్నీ వాళ్ళు ఇవ్వట్లేదు, రాష్ట్రంలో దొంగ పరిపాలన నడుస్తున్నాం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమి తేవలేకపోతున్నారు అని కొన్ని కామెంట్స్ చేసిన క్రమంలో ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఈయనకి కౌంటర్గా అటాక్ ఇచ్చారు. ఏమని? కేసీఆర్ గారి మీద ఈడీ రైట్స్ జరగాలి, సోదాలు జరిగితే కొన్ని లక్షల కోట్ల సంపద బయటపడుతుందని ఆయన ఆరోపించారు. ఇలాంటి సందర్భంలో ఈయన ఎందుకు ఆరోపించారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా, మీరు చేయించవచ్చు కదా. కేంద్రానికి ఒక స్టేట్మెంట్ పంపించి గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు ఇంత స్కామ్ చేసిన లెటర్ రాసి పంపిస్తే అటాక్స్ అనేవి ఆటోమేటిక్గా చేస్తారు కదా, రైడింగ్స్ అనేవి మీరు ఎందుకు రాయట్లేదు? నెక్స్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక కామెంట్స్ చేయడం అయితే జరిగింది. కేసీఆర్ గారు నిన్న సభలో అన్నారు, ఏంటి కాంగ్రెస్ అంటేనే ఒక వేస్ట్ పార్టీ, అసలు దరిద్రం పార్టీ అని ఆయన కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది కేసీఆర్. వీటికి కౌంటర్గా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలిపారు, కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన అనుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు అధికారంలో లేకపోయి ఉంటే, కాంగ్రెస్ పార్టీయే దయ చూపించుకొని ఉంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అప్పుడు సీఎంగా కేసీఆర్ గారు ఉండేవారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఫైర్ అయ్యారు. సరే, వీళ్ళిద్దరు ఎత్తొక్కైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మనకు తెలిసిన వార్త ఏంటంటే, మల్లు రవి నెక్స్ట్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళ మధ్య కొంచెం వివాదం నడుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకళ్ళు కొట్టుకున్నారు, తిట్టుకున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే యూనిటీ పార్టీ అని మీరు చెప్పుకుంటారు, కానీ అంతర్గత కలహాలు తెగ జరుగుతున్నాయి. దీని అధిష్టానం చూస్తున్నా లేదో తెలియదు, కానీ అంతర్గత కలహాలు అయితే తెగ జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, మల్లు రవి గారు నెక్స్ట్ ఎవరైతే బండ కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఇప్పుడు వీళ్ళు చేసిన ఇష్యూ పై అధిష్టానం వరకు కూడా తెలియలేదు. అదేంటి, ఆయన టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు కదా, గౌరవించాలి కదా, స్వాగతించాలి కదా, ఆయనకంటే ఒక సముచిత స్థానం ఇవ్వాలి కదా, వాళ్ళిద్దరి మధ్య వైరం ఏంటి, కొట్టుకోనంటే ఈ విషయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలిసినా కూడా స్టిల్ అయినా నిమ్మకి నీరెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. చూసుకోండి, మీరు ఇప్పుడు చేసే చిన్న పనుల వల్ల, చిన్న తప్పిదాల వల్ల, చిన్న పొరపాట్ల వల్ల చివరి ఎన్నికల్లో చెరిగిపోని మచ్చలా మీకు మిగిలిపోతున్నాం. రేపొద్దున మీరు ఓట్లు అడగడానికి సమయానికి మీరు జనాల్లోకి వస్తే జనాలు ఇవే ప్రశ్నిస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఫస్ట్ మీరు ఏవైతే 6 గ్యారంటీస్ అన్నారో, 6 గ్యారంటీస్ ఒకటే అమలు చేసి 5 ఆపేశారు. వెంటనే 5 ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ 5 ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ని తెప్పించండి. నెక్స్ట్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, మంత్రివర్గ విస్తరణ వెంటనే చేయండి. ముందు వీటి మీద కసరత్తు చేయండి. అసలు కేంద్రంతో ఎన్ని సత్సంబంధాలు ఉన్నాయి, పార్టీలో ఏం జరుగుతున్నావు, పార్టీలో ఎవరైనా అసంతృప్తులు ఉన్నారా, అసలు ఎన్ని పదవులు ఖాళీ ఉన్నాయి, ఎలా చేయాలి, వీటిని ఫోకస్ పెట్టండి. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో సోదాలు చేయండి. మీరు అధికారంలో మీరే ఉన్నారండి, మీరు వెంటనే ఒక సిట్ వేయించి అసలు ఎంత సంపద సృష్టించారో, గతంలో ఎంత అప్పుల పాలు అయిపోయిందో, ఎంత అప్పు చేసేసారో వాటి నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీయండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు దిగిపోతూ 8 లక్షల కోట్లు అప్పులు చేసేసారని మీ దగ్గర నివేదిక ఉంటే వెంటనే సిట్ వేయించి దర్యాప్తు చేయించండి. అవన్నీ వదిలేసి జనాలకి ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ వాతావరణం ఎందుకు క్రియేట్ చేస్తారు? వెంటనే వీటి మీద కసరత్తు చేసి అవి చేయండి. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో కొన్ని అంతర్గత కలహాలు జరుగుతున్నాయి, వాటి మీద కసరత్తు చేయండి. ముందు గ్యారంటీస్ 6 గ్యారంటీ మీద ఫోకస్ పెట్టండి. సరే,
ప్రతిపక్షమైనా మిత్రపక్షమైనా ఎవరైనా సరే ఎవరున్నా ఏం జరిగినా విమర్శలు ప్రతి విమర్శలు అనేవి కామన్, కానీ దాన్ని మంచి హుందాగా ఎదుర్కోండి, సమాధానం చెప్పండి. నెక్స్ట్ మీరు మళ్ళీ ఒక్కసారి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే మీరు ఫస్ట్ ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చారో అవన్నీ క్లియర్ అవుట్ సార్ట్ అవుట్ చేసుకుంటూ జనాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ వాళ్ళకి ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకుంటూ రండి. కానీ ఇలా విమర్శలు ప్రతి విమర్శలు చేయడం వల్ల ఇది మీకే ఇబ్బంది అవుతున్నా. ఒక్కసారి మీటింగ్ పెట్టుకోండి, అసలు మల్లు రవి గారికి ఏం జరుగుతుందో, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ ఏం జరిగింది, ఇలా ఇంకా చాలా జరుగుతున్నాయంటే అన్ని ఫోకస్ చేసి మంత్రివర్గ విస్తరణ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నిలబెడతానని మేము కూడా తెలుపుతున్నాం. సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే తెలిపాము అసలు ఏమైంది ఏం జరిగిందని, మీకేమనిపించింది ఈ వీడియోపై మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాను కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.